హలో 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 చికెన్ బిర్యానీ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకని ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. బాస్మతి రైస్, చికెన్, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ మసాలా, ఉప్పు, కారం, నూనె, ఆ తర్వాత నెయ్యి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, హోల్ స్పైసెస్, లవంగాలు, ఇలాయచీ, దాల్చీని, బిర్యానీ ఆకు, అలాగే బండ పువ్వు లేదా రాయి పువ్వు, నిమ్మకాయ, మరాఠీ మొగ్గ. ముందుగా నేనైతే ఒక 2 kgs చికెన్ తీసేసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసుకుని బౌల్లో తీసుకుందాం. దాంట్లో ముందుగా 1 టీ స్పూన్ పసుపు, ఆ తర్వాత ఒక 2 టీ స్పూన్ల జీరా పౌడర్, 1.5 టీ స్పూన్ ధనియా పౌడర్, ఆ తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి కూడా వేసాను. ఇప్పుడు ఒక 3 టీ స్పూన్ల ఉప్పు కూడా యాడ్ చేశాను. ఒక 2 టీ స్పూన్ల కారపొడి, 4-5 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్. దీంతో కలర్ బాగా వస్తుందండి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక డ్రై స్పైసెస్ వేద్దాము. ఇందులో ముందుగా ఒక 4-5 లవంగాలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 బిర్యానీ ఆకు, ఆ తర్వాత ఒక 4-5 ఇలాయచీలు, అలాగే ఫ్రెష్లీ గ్రౌండ్ బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పొడి, ఆ తర్వాత బండ పువ్వు లేదా రాయి పువ్వు అంటారు కదా అది, ఆ తర్వాత దీంట్లోకి స్టార్ అనీస్ కూడా వేసుకుంటున్నాము. అలాగే ఇందాక చెప్పా ఇలాయచీ వేసుకున్నాము. ఆ తర్వాత మరాఠీ మొగ్గ కూడా వేసుకుంటున్నాము. అలాగే ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు, ఆ తర్వాత జావిత్రిని కూడా యాడ్ చేసుకుని పైనుంచి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా ఇందులో వేస్తున్నాను. అలాగే దీంట్లోకి కొంత కొత్తిమీర మరియు పుదీనాని ఆల్రెడీ తరిగి పెట్టుకొని వేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసాను. ఇందులోకి చక్కగా బాగానే పెరుగు పడుతుందండి. నేను ఒక 4-5 స్పూన్ల పెరుగుని కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొంచెం ఒక అరబద్ద నిమ్మకాయనైతే పిండుకుంటున్నాను. ఆఖరిలో 1 టీ స్పూన్ నూనెని కూడా పైనుంచి ఇందులోకి వేస్తాము. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా థరోగా మిక్స్ చేసుకుని ఆ తర్వాత మ్యారినేషన్కి అయితే దీనంతా వదిలేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా దిగి మ్యారినేట్ అవుతుందండి. కనుక నేను దీన్ని ఒక 2 hours పాటు ఇలా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ అవనిస్తున్నాను. అంతలో ఇంకో పక్క స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో నీళ్లు పెట్టుకుని స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇది మనకి బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. ఈ నీళ్లు ఇలా మరగటానికి పెట్టే ముందైతే మనము ఇంకో పక్క బాస్మతి రైస్ ని కడిగేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ నీళ్లు మరగడానికి 20 నిమిషాలు పడుతుంది. ఆ సమయం బాగా సరిపోతుంది. ఈ నీళ్ళలో నేనైతే ముందుగా 1.5 టీ స్పూన్ ఉప్పు వేసా, ఆ తర్వాత ఒక 4-5 ఇలాయచీ వేసా, షాహీ జీరా, ఆ తర్వాత జాపత్రి, దాల్చిన చెక్క ఒక 2-3 స్టిక్స్, ఆ తర్వాత లవంగాలు ఒక 6-7 వేసాను. అలాగే స్టార్ అనీస్ కూడా వేసుకుంటున్నాను. మరాఠీ మొగ్గ కూడా ఇందులోకి యాడ్ చేసి ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ ని కూడా ఇందులోకి వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా బాగా వస్తుందండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి, మీకు చెప్పాను కదా, ఇది ఎలాగో 20 నిమిషాలు అవుతుంది కాబట్టి నీళ్లు మరగటానికి ఆ లోపు నేను 5 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. దాన్ని ఇలా బాగా కడిగి పెట్టేసుకుని ఒక 20 నిమిషాల పాటు అయితే దాన్ని నాననించాను. అలాగే ఇంకో పక్కన మనము క్యాస్ట్ ఐరన్ ప్యాన్ ని తీసుకుంటున్నాము. దీన్ని డచ్ అవెన్ అంటారండి. ఇది చాలా మందంగా బాటమ్ ఉంటుంది. ఇది తీసుకుని అది వేడవుతున్నప్పుడు ఇందులో నేను ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఈ డచ్ అవెన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే మీరు మళ్ళీ ఇక కింద ఒక లేయరు, ఆ తర్వాత పైన ఇంకో లేయర్ లాంటివి మల్టిపుల్ గిన్నెలు మూతలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇది చాలా బరువుగా ఉంటుంది కనుక దీంట్లోనే ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇందులో హీట్ చక్కగా ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది.
ఇదిగోండి, ఇప్పుడు నూనె వేడైపోయింది కదా, అందులో నేను ఈ చికెన్ అయితే వేసేసుకుంటున్నాను. ఒకసారి వేసుకుని ఆ నూనెంతా పట్టేలాగా అయితే చికెన్ కలుపుకుంటాను. చికెన్ మనము ఒక 60% అంటే 60% కుక్ అయ్యేంత వరకు వదిలేస్తే చాలు. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని చికెన్ అయితే కుక్ చేసుకోవడానికి వదిలేస్తున్నాను. ఇదిగోండి, ఇక చికెన్ మనకి కుక్ అవడం మొదలెట్టింది. ఒకసారి దీని అంతా బాగా కలుపుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఇది 60% కుక్ అయ్యేంత వరకు అయితే దీని ఇలా వదిలేస్తాను. ఇది ఇలా కుక్ అవుతున్నంతలో మనం ఇంకో పక్క ఆల్రెడీ మరగటానికి పెట్టుకున్న నీళ్ళలో మన రైస్ ని వేసేసి కుక్ చేసుకుందాము. ఆ రైస్ ని కూడా మనము ఒక 70% వరకు కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యాక లేయరింగ్ మొదలెడతాము. ఇప్పుడు నేను దీనిలా ఒక్కసారి చికెన్ అయితే కలిపేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక రైస్ కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆ నీళ్ళు అయితే బాగా మరిగిపోయాయి. ఇందులోకి నేను నా 5 గ్లాసుల రైస్ ని ఏదైతే నానబెట్టి పెట్టుకున్నానో వేసేస్తున్నాను. ఇదిలా స్పైసెస్ తో పాటు నీళ్ళల్లో వేస్తే ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్ కి అయితే చాలా బాగా పట్టేస్తాయి. దానివల్ల రుచి బాగా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఈ రైస్ అంతా అయితే ఇలా వేసేసాను. ఆల్రెడీ నీళ్లు మరిగి ఉన్నాయి కనుక రైస్ కుక్ అవడానికి మరీ ఎక్కువ టైం అయితే పట్టదండి. అందుకని మీరు పక్కనే ఉండి గమనించుకుంటూ ఉండాలి. మనకి ఒక 70% వరకే మొదట్లో అయితే రైస్ కుక్ అవ్వాలి. ఇక స్టవ్ ని చిన్నగా చేసేసి 70% కుక్ అయింది అనిపించగానే దాన్ని మనం ఇందాక డచ్ అవెన్ లో అదే మందపాటి బాటమ్ అండ్ థిక్నెస్ ఉన్న క్యాస్ట్ ఐరన్ పాన్ లో చికెన్ కుక్ చేసుకుంటాం కదా, అందులోకి నెమ్మదిగా రైస్ అయితే లేయరింగ్ మొదలు పెట్టేయచ్చు. ఇదిగోండి, చికెన్ 60% అయితే కుక్ అయిపోయింది. ఒక్కసారి దీన్ని కలుపుకొని చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇక నాకైతే చికెన్ కుక్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. మీరు చూసినట్టయితే నూనె కూడా బాగా చక్కగా తేలుతోంది. దీని అర్థం మనకి చికెన్ అయితే ఇక కుక్ అయిపోతున్నట్టే అన్నమాట. మనకి రెస్టారెంట్స్ లో బిర్యానీకి మంచి రంగు వస్తుంది కదా, అది ఎందుకంటే వాళ్ళు కాస్త పాలల్లో మనకి సాఫ్రాన్ తీసుకుని దాన్ని కూడా రైస్ లో యాడ్ చేస్తారండి. సో నేను కూడా కొంచెం పాలు తీసుకుని దాన్ని వేడి చేసుకుని అందులో ఈ కుంకుమ పువ్వు అయితే వేసేసుకున్నాను. దాన్ని రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి, మన రైస్ అయితే 70% కుక్ అయింది. అందుకని ఇక చికెన్ లో నేను మొదటిగా కొత్తిమీర, ఆ తర్వాత పుదీనా అయితే ఫస్ట్ లేయర్ గా వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యిని బాగా కరిగించుకున్నానండి, అందుకే మీకు ఇలా కనిపిస్తోంది. ఇప్పుడు ఇక ఆ రైస్ ని ఫస్ట్ లేయర్ 70% కుక్ అయిన దాని అయితే వేసుకుంటున్నాను. 70% కుక్ అయిన రైస్ ని వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆగితే రైస్ ఇక 80% కుక్ అవుతుంది. 80% కుక్ అయిన రైస్ ని కూడా నేను ఇక్కడ మళ్ళీ లేయర్ గా వేసేసుకుంటున్నాను. ఇందులో మనము మసాలాలను కూడా మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రైస్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నేను దీంట్లో ముందుగా జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆ తర్వాత ధనియాల పొడి కూడా 1 టీ స్పూన్, అలాగే ఒక చిన్న 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటాను. అలాగే మనం దీంట్లో మళ్ళీ ఒకసారి ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవాలండి, చక్కగా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాక ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు మిక్చర్ ని మిల్క్ తో పాటు ఒకసారి దీని మీద నుంచి నేను వేసేస్తున్నాను. ఇది కలర్ కి అండ్ ఫ్లేవర్ కి చాలా హెల్ప్ అవుతుంది. చికెన్ లోకి బాగా దిగుతోందండి. ఇది ఒకసారి పుదీనా కొత్తిమీరని కూడా లేయర్ చేశాను. నెయ్యి, పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ ఇలా మనం పైనుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇదిగోండి, ఆఖరిలో మళ్ళీ ఒకసారి నేను ఒక 2-3 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకున్నాను. ఇక ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత 20 నిమిషాల కోసం నేను టైమర్ సెట్ చేసుకుని మళ్ళీ ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద యథావిధిగా మూత పెట్టేసి దాన్ని కుక్ అవడానికి అయితే వదిలేస్తున్నాను. దీని మధ్యలో మూతనైతే తీయకూడదు. మనం సపరేట్ గా మళ్ళీ దమ్ చేయడం కోసం పిండి లాంటివి లేదా ఎక్స్ట్రా వెయిట్ లాంటివి మాత్రం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది చాలా హెవీ ప్యాన్ అండి. మూత కూడా చాలా బరువుగా ఉంటుంది. దమ్ దానంతట అదే బాగా అవుతుంది. ఇది మొత్తం కుక్ అయ్యాక ఒక 15 నిమిషాల పాటు అయితే దాన్ని అలా వదిలేయాలి. 15 నిమిషాల తర్వాతే ఓపెన్ చేసుకోవాలి. ఇదిగోండి, 20 నిమిషాలు అయిపోయాకైతే నాకు విడివిడిగా బియ్యం ఇలా అలాగే బాగా కుక్ అయిపోయిన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి, రెస్టారెంట్ స్టైల్ కి టేస్ట్ కి ఏ మాత్రం తీసిపోకుండా మన చికెన్ బిర్యానీ అయితే రెడీ టు సర్వ్ రెడీ అయిపోయిందండి. ఇలా ఇక ఒక ప్లేట్ లో ఆనియన్స్, నిమ్మకాయ పెట్టుకుని టేస్టీగా చికెన్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసేయండి. ఈ బిర్యానీని ఇలాగే ట్రై చేయండి. టేస్ట్ అయితే నేను 100% గ్యారంటీ ఇస్తాను.
ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.